వైష్ణవ ఆచారం వేరు, శైవ ఆచారం వేరు. ఇప్పుడు ఈ రోజున హిందూ ముస్లిమ్స్ ఎలా గొడవ, వీళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది అని అంటున్నారో, వేరు మతాలు అనేటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయో, ఒకప్పుడు హిందూ అనే మతం లేదు. ఈ యొక్క ఇవే ఉండేవి, వైష్ణవులు, శైవులు, శక్తేయులు, ఇలా వేరు రకాలుగా ఉండేవాళ్ళు. ఇందులో వైష్ణవులకి శైవులకి మధ్య పడేది కాదు, వారిద్దరి మధ్య యుద్ధాలు జరిగేవి. కొంతమంది విగ్రహాలను తీసుకొని నీళ్ళలో వేయటం, ఆ సినిమాలో పడుకున్న విష్ణుమూర్తి అవతారం తీసుకొని సముద్రంలో వేస్తారు. ఇటువంటివన్నీ కూడా జరిగినాయి. మరి అంత తీవ్రమైన విభేదాలు ఉన్నటువంటి రోజులలో ఇప్పుడున్నటువంటి హెగ్డే గారు వాళ్ళ కుటుంబీకులు చెప్తున్నట్టుగా శివాలయం అనేటువంటిది వాళ్ళు అక్కడ స్థాపించారు. మంజునాథుడు పరమేశ్వరుడు అవతారం. మరి అటువంటి అక్కడ పూజారులుగా వైష్ణవులు ఎందుకున్నారు? అది మనం గమనించాల్సిన విషయం. 800 సంవత్సరాల నుంచి వైష్ణవులు అక్కడ శివుడికి ఆరాధన చేయడానికి అవకాశం లేదు అసలు. ఇప్పుడు శైవులు వైష్ణవులు జరుగుతుంది, కానీ పూర్వకాలంలో ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైనా సరే శైవ ఆరాధన వేరే ఉంటుంది విధానం. వెంకటేశ్వర స్వామి పూజ చేసే విధానం వేరే ఉంటుంది. నిలువు బొట్టు, అడ్డుబొట్టు అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అడ్డబొట్టు అంటే పరమేశ్వరుడు, నిలువు బొట్టు అంటే వెంకటేశ్వర స్వామి, వైష్ణవులు. వాళ్ళ పూజా విధానంలో ఖచ్చితమైన డిఫరెన్స్ ఉంటుంది, విధానంలో మార్పు ఉంటుంది. మరి అటువంటిప్పుడు 800 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు కూడా ఉడిపి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మద్దులు అనేటువంటి వాళ్ళు ఈ రోజునకి ఉన్నారు అని అనటం కూడా ఇది చాలా మందికి కూడా ఇది సందేహం కలుగుతుంది. వెంటనే కూడా ధర్మస్థలి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టంగా కూడా ప్రకటన చేయాలి అక్కడ ఏ విధమైన పూజా విధానం జరుగుతున్నది. చాలా మంది అనుకోవడం ఏంటంటే రహస్యంగా అక్కడ ఉండేటువంటి ఈ యొక్క వైష్ణవ సంబంధించినటువంటి దేవతలే పంజుర్లి దేవత అనేటువంటి వాళ్ళు కూడా వారికి పూజ చేస్తున్నారు, శివునికి సరైన ఆరాధన జరగట్లేదు అనేటువంటి భావం కూడా అక్కడ ఉంది. సో ఇది గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి ఎవరో చెప్పినట్టు ఒక ఎక్స్ పర్సన్ చెప్పాడట, అక్కడంతా శవాలను పూడ్చిపెట్టాం, ఈ మాటలని తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు అక్కడ. ఎందుకంటే అది 98 నుంచి 2014 వరకు శవములు పూడిస్తే 2014 నుంచి 2025 వరకు ఇంకేం శవాలను పూడ్చలేదా? ఇంకేం అత్యాచారాలు జరగలేదా? ఈ విషయం కూడా బహిరంగ ప్రకటన చేయాలి. దీని తీవ్రంగా కూడా ఆ యొక్క స్థలం, ఆ యొక్క ధర్మస్థలి ప్రతిష్ట దెబ్బతీయడానికి కొందరు చేస్తున్న కుట్ర అని భావిస్తున్నారు. మరి అక్కడ అస్థిపంజరాలు దొరుకుతాయి, మరి అది మరుభూమి, అది అక్కడ అన్ని కూడా శవాలను పూడ్చిపెడుతారు, రెగ్యులర్ పూడ్చిపెడుతూనే ఉంటారు అక్కడ. ఇది మరుభూమి, అది మరుభూమి అంటే శ్మశానం, అది మహాశ్మశానం. కాశీ అలాగ మహాశ్మశానం, ఇది కూడా అంటే మహాశ్మశానం. అందులో ఇది ఆత్మలు తిరిగాడేటువంటి భూమి, యక్షులు తిరిగాడేటువంటి భూమి. ఇప్పుడు కూడా అక్కడ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ చేసేటువంటి విధానం కూడా భూతకోల అనేటువంటి విధానం అమల్లో ఉంది ఇప్పుడు కూడా. పిలికిండి అనేటువంటి అమ్మవారు, రహస్యమైనటువంటి అమ్మవారు అక్కడ కొలువై ఉన్నారు. ఇన్ని రకాలైనటువంటి విధానాలు అక్కడ ఉన్నప్పుడు భూత ప్రాంతంలో పూజించబడే అత్యంత శక్తివంతమైనటువంటి ఆత్మలతో ఈ యొక్క అన్నప్ప పంజల్లి అనేటువంటి ఆమె, తులుతెయ్యం అనేటువంటిది ఒక పంజుర్లి, వీరు టోటెమిస్టిక్ అనేటువంటి మూలం కలిగినటువంటి ఆత్మ, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అంతేకాకుండా రాత్రిని పాలించేటువంటి దేవత, క్షుద్ర దేవతలు కూడా కొంతమంది కొలువై ఉన్నారు. నాస్తికులకు తెలుపుతున్నాం, మీకు దమ్ముంటే వెళ్ళండి ధర్మస్థలకి, ఆడవాళ్ళని తీసుకెళ్ళి ఆ యొక్క కొండ ఏదైతే ఉందో మహిళలు ఇప్పుడు కూడా ప్రవేశం లేదు, ఆ ప్రాంతంలో తీసుకెళ్ళండి చూద్దాం, మీకు ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఆ యొక్క కొండ మీదకి మహిళలకు ప్రవేశం లేనటువంటి చోట ఇప్పుడు కూడా మహిళలు తీసుకెళ్ళాలని మీరు ఉద్యమం ఎందుకు చేయట్లేదు? మీకు ఛాలెంజ్ చేస్తున్నాం, మీ వల్ల కాదు కూడా అది. స్పష్టంగా ఇప్పటికీ కూడా కేవలము మగవాళ్ళకు మాత్రమే ఆ యొక్క కొండ మీదకి ప్రవేశం. బడినెడ మెట్ట అనేటువంటి కొండ, అన్నప్ప కొండ అని కూడా అంటారు. ఆ పైన శక్తులు నిలవై ఉన్నాయి. తప్పనిసరిగా కూడా మగవాళ్ళు మాత్రమే ఆ పైకి వెళ్తారు. మంజునాథ ఆలయానికి అందరూ వెళ్ళి దర్శనం చేసుకుంటారు, కానీ మంజునాథ ఆలయానికి కరెక్ట్గా ఆగ్నేయ దిశలో ఉంటుంది. అది ఒక 500 మీటర్ల దూరంలోనే ఉంది. అక్కడికి ఎవరు ఎందుకు వెళ్ళట్లేదు? మహిళలు, నాస్తికులు కొంతమంది ఉన్నారు కదా మహిళలు, మీకు ఛాలెంజ్ చేస్తున్నారు, మీకు దమ్ముంటే అక్కడికి వెళ్ళండి, తర్వాత మీరు కనపడరు, ఇక మాయమైపోతారు. అంత క్షుద్రమైనటువంటి యొక్క ఆత్మలు కూడా ఆ ప్రాంతంలో కూడా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అత్యంత పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళి పూజలు చేసుకొని
మంజునాథ్ దర్శనం చేసుకొని వెంటనే కూడా తమ యొక్క ప్రాంతంలో కూడా వెళ్ళిపోవాలి. ఆ ప్రాంతానికి వచ్చేటువంటి చెడ్డ పేరు తెచ్చే విధంగా కూడా ఎవరు చేయొద్దు అని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అని కూడా తెలియజేస్తున్నాం. ఒక అడవిలో పులి ఉంది. పులి ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో అడవిలోకి వెళ్ళే మనుషులు తినేస్తుంటుంది అది. అటువంటిప్పుడు మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ రోజుల్లో? పులిని ఏం చేయట్లేదు. పులికి ఇంకా రక్షిత ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తున్నాయి అడవిలో. పులిని వేటాడితే నేరం, ఇది గమనించాలి. పులిని ఏం చేయరు. ఈ రోజుల్లో ఏంటంటే పుళ్ళు సంచరించే ప్రదేశం అని అడవిలో కొన్ని చోట్ల బోర్డులు పెడతారు. అక్కడికి మనుషులు వెళ్తే మనుషులు పులి చంపేసి తినేస్తుంది. కానీ అది పులి సురక్షిత ప్రాంతంగా ఇప్పటికి కూడా కాపాడబడుతుంది. చట్టం ఆ విధంగా ఉంది. పులి ఉంది కాబట్టి పులున్న ప్లేస్లకి మనుషులు వెళ్ళకూడదు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయము. ఈ యొక్క నేత్రావతి ప్రాంతంలో జరిగేటువంటి క్షుద్ర పూజల వల్లే ఈ యొక్క కాఫీ డే అధినేత రాయ్ గారు కూడా అక్కడికి పిలవబడి తనంతట తను కూడా అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఆవాహన పిలిచింది ఆత్మలు. ఆయన మీద క్షుద్ర పూజ జరగబట్టి ఆయన అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి మాటలు కూడా వ్యాప్తిలో ఉంది. అలాగే సౌందర్య గారి చనిపోవడానికి కారణం కూడా అక్కడ జరిగిన పూజలే అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. సౌందర్య గారి మీద ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు ఆమె రాజకీయాల్లో దిగి కొంత ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె మీద జరిగినటువంటి మంత్ర ప్రయోగం వల్లే ఆమె హెలికాప్టర్ యాక్సిడెంట్ అయిపోయింది. ఆమె యొక్క వాహనం యాక్సిడెంట్ అయిపోయి ఆమె చనిపోయింది. లేదంటే అంతకుముందు గమనించండి, వేరే ప్రాంతం వాళ్ళు ఎక్కడికి అలా జరగవు. కేవలం కర్ణాటక ప్రాంతంలో మాత్రమే అక్కడ ఎక్కువ వాహన ప్రమాదాలు జరుగుతుంటాయి, విమాన ప్రమాదాలు జరుగుతుంటాయి, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటన్నిటికి కారణం అక్కడ జరుగుతున్నటువంటి క్షుద్ర పూజలు. ఇది కొంతమంది నమ్మకపోవచ్చు, కానీ అది ఆత్మలు సంచరించే ప్రదేశము. ఇది 100% కూడా నిజం. కాబట్టి ఆ ప్రాంతం గురించి కూడా దుష్ప్రచారం కూడా చేసే బదులు కేవలం అత్యాచారాలు జరుగుతున్నాయి, కొన్ని సంఘటనలు ఏమైనా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ అనేక మంది ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా జరిగి ఉండొచ్చేమో, కానీ జరిగి ఉండడానికి అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఏదేమైనా సరే భక్తులకు ఒకటే విజ్ఞప్తి, చక్కగా వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి. వీలైనంత వరకు తొందరగా కూడా అక్కడ ప్రసాదం తీసుకొని వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళిపోవాలి. ఈ విధంగా ఉన్నట్లయితే ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయి. ఇంకా కొంతమంది ఆమె కూతురు చనిపోయిందని కన్యత్వ పూజలు కూడా జరుగుతాయి. కన్యలను బలిస్తారు. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి విషయము, ఆదివారం అమావాస్య వచ్చినటువంటి సందర్భాల్లో ఎటువంటి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు ఆ ప్రాంతంకి వెళ్ళొద్దు. అలాగే ఉపనయనం జరిగినటువంటి బ్రహ్మచారులు కూడా ఎటువంటి పరిస్థితులలో ఆ ప్రాంతంకి వెళ్ళడం మంచిది కాదు. అలాగే కాశీకి వెళ్ళడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆదివారం అమావాస్య ఈ యొక్క ప్రెగ్నెన్సీతో కడుపుతో ఉన్నటువంటి మహిళ శవం గనక దొరికితే వారితో కొన్ని రకాలైన పూజల ద్వారా అతీంద్రియ శక్తులు పొందడానికి కొంతమంది సిద్ధులు రెడీగా ఉంటారు. అదేవిధంగా బ్రహ్మచారులకు కూడా, బ్రహ్మచారి అంటే పెళ్లి కానటువంటి వాళ్ళు, ఉపనయనమైనటువంటి వాళ్ళకు కూడా ఎక్కువ శక్తి ఉంటుంది. వారు గనక ఆదివారం అమావాస్య రోజు గనక అక్కడికి వెళ్తే ఒకవేళ వారిని చంపేయడానికి కూడా అవకాశం. ఎందుకంటే వారి యొక్క శవంతో కూడా కొన్ని పూజలు ఉన్నాయి. క్షుద్ర పూజ చేయడం ద్వారా అతీంద్రియ శక్తులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. దీని గురించి కొన్ని వందల మంది సాధకులు, మాంత్రికులు కూడా సంచరిస్తూ ఉంటారు. ఇది వాస్తవము. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు అమావాస్య రోజు ప్రయాణం చేయొద్దని. పెద్దవాళ్ళు చెప్పింది 100% నిజం. ఎందుకంటే ఒక అమావాస్య రోజు, అందులో ఆదివారం అమావాస్య, ఇటువంటి వాళ్ళకి మీద క్షుద్ర ప్రయోగాలు జరుగుతాయి. ఇవి చేయటం వల్ల వాళ్ళు ఎందుకు చేస్తారంటే అతీంద్రియ శక్తులు వస్తాయి, అతీంద్రియ సిద్ధులు వస్తాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా కొంతమంది ఉన్నారు. ఈ యొక్క క్షుద్ర పూజలు ఏంటంటే మామూలు వ్యక్తులు చేసుకోరు ఇవన్నీ. ఒక సినిమా హీరోయిన్స్, ఒక ప్రముఖ సినిమా హీరోయిన్ కూడా ఈ యొక్క నగ్న పూజలు చేసింది. ఆ తర్వాత ఆమె పెద్ద స్టార్ హీరోయిన్గా ఎదిగింది అంటారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు ఎలక్షన్లో గెలవడానికి, అలాగే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వీళ్ళందరూ కూడా ఇటువంటి క్షుద్ర పూజలు చేస్తారు.